మనం వీడియో కాల్‌లో అందరితో మాట్లాడతాం గదండీ! కదా! అవును. వాట్సాప్‌లో, వీడియో కాల్‌లో వాళ్ళేం జేస్తున్నారు, దూరంగా ఉన్న మన బిడ్డలతోటి, దూరంగా ఉన్న వాళ్ళతోటి మనం మంచిగా మాట్లాడతాం. అప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం జేస్తున్నారు, ఏంటిది, ఎట్లా ఉన్నారు, మరి ఏం జేస్తున్నారు, తింటున్నారా, ఏం చేస్తున్నారా అనేది స్పష్టంగా మనకు గనపడతది కదండీ! అవును. మరి ఈ విధంగా కనబడటానికి కారణం ఏంటిది అనంటే, ఆకాశంలోనికి రాకెట్ల ద్వారా మనం ఏం చేస్తున్నాం అనంటే, శాటిలైట్‌ని పంపిస్తున్నాం. ఎక్కడికి? ఆకాశంలోనికి పంపిస్తున్నాం. అయితే ఈ ఆకాశంలో మనకు మనకు తెలిసిన హ్మ్. ఒక ఏంటిది అనంటే కొందరికి తెలవదు. కానీ మనకు తెలుసు. ఆ ఒక అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ఆ శక్తి మొత్తం స్పష్టంగా చూస్తదన్నట్టు. ప్రతి నలుసును గూడా సృష్టములో ఆయన సృష్టించినటువంటి ప్రతి దాన్ని స్పష్టంగా చూస్తది. కాబట్టి ఆ శక్తి ద్వారా మనము కూడా దూరంగా ఉన్నటువంటి వారినందరినీ చూడగలుగుతున్నాం. ఆ శక్తి ఏంటిదో చూద్దామా? ఇర్మియా 23:24లో యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? ఆయనకు కనబడకుండా ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను భూమి ఆకాశముల యందంతటనున్నవాడను. ఆయన భూమి యందు, ఆకాశమందు అంటే లో ఆయన యెషయా 66:1లో యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ! ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆకాశంలో కూర్చుండి ఇట్లా తొంగి చూస్తే భూమి ఆయన పాదపీఠం. మొత్తం కనబడతది. నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడను. అంటే ఆకాశంలో ఆయన సింహాసనం ఉంది. భూమి మీద ఆయన పాదాలున్నాయి. ఆ! ఉన్నవాడను కదా! ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఆయనకి మొత్తం స్పష్టంగా కనబడతది. నువ్వు ఆయనకి ఈ పలానా వాడు ఇట్లా, అట్లా అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి ఎవరు, ఏంటిది, ఏది నిజము, ఏది అబద్ధము అనేది స్పష్టంగా అంతా తెలుసు. ఆయన కండ్లే సిసిపుట్. నిజమైనటువంటి యథార్థమైనటువంటి సీసీపుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. మనం ఎవరికైతే మన ఈ శరీరమందు మనం చేస్తున్న ప్రతి క్రియ ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసిందో ఆయనకి మొత్తం స్పష్టంగా కనబడుతుంది. ఈ భూలోకంలో ఏమేం జరుగుతుందో ఎవరేం చెప్పనవసరం లేదు. ఆ! అటువంటి దేవుడు